చంద్రబాబుపై నమోదైన కేసులను విచారిస్తున్న ఓ న్యాయస్థానం న్యాయాధికారిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆ జడ్జి ఇంటి పరిసరాల్లో తిష్టవేసిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రతి కదలికను గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. అయితే నిఘా వేసిన ఇంటెలిజెన్స్ అధికారులను న్యాయాధికారి సిబ్బంది గుర్తించారు. న్యాయాధికారి కోసం వాకపు చేస్తున్న విషయాన్ని పసిగట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జడ్జి ఓ పోలీసు అధికారిని దీనిపై న్యాయస్థానంలోనే ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఎందుకు మాటు వేశారని ప్రశ్నించడంతో ఆ పోలీసు అధికారి తత్తరపాటుకు గురయ్యారు. చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరుగార్చేందుకు సిఐడి పన్నిన పన్నాగంపై కూడా న్యాయాధికారి ప్రశ్నించారు. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు అవినీతి ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సిట్ దీనిపై ఇప్పటికే న్యాయస్థానంలో ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. అయితే న్యాయస్థానం కొన్ని వివరణలు కోరుతూ ఛార్జ్షీట్లను ఈ ఏడాది ఏప్రిల్లో వెనక్కి పంపింది. వివరణలతో ఆ ఛార్జ్షీట్లను మళ్లీ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అప్పటి సిఐడి అధికారులు వివరణలతో రిపోర్టులను సిద్ధం చేశారు. అయితే జూన్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తగా నియమితులైన సిఐడి ఉన్న ఛార్జ్షీట్లను తొక్కిపెట్టారు. న్యాయస్థానంలో దాఖలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా తీవ్ర జాప్యం చేస్తున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారుల లక్ష్యం అప్పటి వరకు ఛార్జ్షీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి పి నారాయణ ప్రధాన నిందితులుగా ఉన్న అసైన్డ్ భూముల కేసులో గత ఏడాది సిట్ అధికారులు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల కుంభకోణం అంతా వెల్లడిస్తారని అప్రూవర్ గా గుర్తించాలని కోరుతూ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ జప్తు చేసిన పత్రాలను విడుదల చేయాలని ఆయన ఇటీవల న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై కొద్ది రోజుల క్రితం విచారించిన న్యాయమూర్తి అసలు సిఐడి ఇంతవరకు ఛార్జ్షీట్లను ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఆ ఛార్జ్షీట్లు దాఖలు చేయనంత వరకు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి అప్రూవరా లేక నిందితుడా అన్నది నిర్ధారించలేమన్నారు. ఛార్జ్షీట్లను ఇంకా ఎందుకు దాఖలు చేయడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించగా సిఐడి తరపు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేకపోయారు.